గోదావరి తీరంలో ఉన్న సీతానగరం అనే ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, పార్వతి అని పేద దంపతులుండేవారు. రామయ్య వ్యవసాయం చేసుకుంటూ నిజాయితీగా బ్రతికేవాడు. ఆయన భార్య పార్వతి ఎంతో తెలివైంది, గొప్ప చేతి రుచి ఉన్న ఇల్లాలు. ఆ ఊరి సంతలో వ్యాపారమంతా సూరయ్య అనే ఒక మోసగారి దళారి, కాంతమ్మ అనే అత్యాసగల పచ్చళ్ళ వ్యాపారి గుప్పెట్లో ఉండేది. రైతుల దగ్గర కారు చౌకగా మామిడికాయలు కొని కల్తీ పచ్చళ్లు తయారు చేసి జనాలకు ఎక్కువ ధరకు అమ్మడం కాంతమ్మకు అలవాటు. ఒకరోజు ఉదయం రామయ్య తన తోటలో పండిన పుల్లటి తాజా మామిడికాయల బండితో సంతలో ఉన్న సూరయ్య కాంతమ్మల దగ్గరకు వెళ్తాడు. అయ్యా సూరయ్య గారు, కాంతమ్మ గారు, నమస్కారం దొరా. ఈ ఏడు మన తోటలో మామిడికాయలు అద్భుతంగా కాసాయి. ఎంతో పుల్లగా ముదురు రంగులో పచ్చడికి భలే అనువుగా ఉంటాయి చూడండి. ఉదయాన్నే మంచులో లేచి ఆకు ఆకు చూసుకుంటూ చెట్టు మీద నుండి స్వయంగా కోసుకొచ్చాను. ఒక్క కాయ కూడా మచ్చలేదు. ఈసారి కాస్త మంచి ధరిస్తే నా పాతప్పులు తీర్చుకుంటానయ్యా. ఏమిటో రావయ్యా నీకోలా, ప్రతి ఏడు అద్భుతంగా కాసాయంటావు, తీరా చూస్తే అన్ని చిన్న కాయలు తెస్తావు. ఈ కాయలు చూడు, సరైన కండ లేదు, జీడి పట్టినట్లున్నాయి. పైగా ఇవి పచ్చడికి ఏమాత్రం పనికిరావు. వీడికి మంచి ధర ఎలా ఇస్తాననుకున్నావు? మరి ఇంత ఆశ పనికిరాదు రావయ్యా. కాంతమ్మ వెటకారంగా పగలబడి నవ్వుతూ, అవునవును, సూరయ్య గారు చెప్పింది అక్షరాల నిజం. ఓ రామయ్యో, నీ కాయలు చూడ్డానికి పచ్చగా ఉన్నా పచ్చడి పెట్టాలంటే ఎంతో నాణ్యత ఉండాలి. నువ్వు తెచ్చిన ఈ ఎద్దుల బండి కాయలన్నిటికీ మహా అయితే ఒక 200 రూపాయలు ఇస్తాను. ఆ డబ్బు తీసుకుని సంతోషంగా ఇంటికెళ్ళవయ్యా. నాకు వేరే బేరాలు చాలా ఉన్నాయి, సమయం వృధా చేయకు. రామయ్య కంగారుగా గుండెలు బాదుకుంటూ, అయ్యో కాంతమ్మ గారు, 200 రూపాయల? నేను కొన్న ఎరువులకు, వేసిన నీళ్లకు, పడిన కష్టానికి 1000 రూపాయలు ఖర్చయిందమ్మా. పగలనక రాత్రనక తోటలో కాపలా కాసి కలుపు తీసి నా రక్తాన్ని చెమటగా మార్చి పండించాను తల్లి. 6 నెలలు నా నిరంతర శ్రమకు 200 ఇస్తానంటే ఎలాగమ్మా? కనీసం నా పెట్టుబడి దక్కకపోతే నా భార్య పార్వతికి నేనేం సమాధానం చెప్పాలి? అప్పులోళ్ళు ఇంటి మీద పడితే ఎలా బ్రతకాలమ్మా? కనీసం 2000 ఇవ్వండి దొరా. ఓయ్ రామయ్య, నీ కష్టాలు కన్నీళ్లు మాకెందుకు చెప్పుకుంటావు? ఇక్కడ వ్యాపారం నడుస్తుంది. మేమేమి దాన ధర్మాలు చేయడానికి సత్రం తెరవలేదు. నీకు పెట్టుబడి వస్తే ఎంత, రాకపోతే ఎంత, అది నా సమస్య కాదు. నేను చెప్పిన ధరకిస్తే ఇవ్వు, లేదంటే ఆ కాయలు బండిలో వేసుకుని ఊరంతా తిరిగి అమ్ముకో. నిన్నెవరు బ్రతిమలాడరు తీసుకురమ్మని. పార్వతి అప్పుడే అక్కడికి పరుగున వచ్చి కోపంగా సూరయ్య మాటలు వింటుంది. ఆగండి సూరయ్య గారు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మా వారేమైనా మీ దగ్గర బిచ్చం అడుగుతున్నారా, దానం అడుగుతున్నారా? ఎండలో మాడి పండించిన పంటకు సరైన న్యాయం అడుగుతున్నారు. 6 నెలల శ్రమకు 200 రూపాయలు కట్టడానికి మీకేమాత్రం కనికరం లేదా అయ్యా? ఓహో, మహాపతివ్రత వచ్చేసింది. ఏమే పార్వతి, నీ మొగుడికి లేని పౌరుషం నీకెందుకొస్తుంది? మేమేమీ ఉచితంగా లాక్కోవడం లేదు, మా డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం. మీకు వ్యాపారం అంటే ఏమిటో అస్సలు తెలీదు. ఈ సంతలో నా పచ్చళ్ళ దుకాణం తప్ప ఈ ఊరిలో ఈ కాయలు కొని వేరే దిక్కే లేదు మీకు. నా దగ్గర అమ్మకపోతే ఈ కాయలన్నీ పండిపోయి మురిగిపోయి మురుగు కాలువలో పడతాయి. అప్పుడు ఆ 200 రూపాయలు కూడా రావు. ఏడుస్తూ కూర్చోవాలి. మురుగు కాలువలో పడినా పర్వాలేదు కాంతమ్మ గారు, మా కష్టాన్ని మాత్రం మీలాంటి రాబందులకు కారు చౌకగా వదులుకోము. పచ్చని కాయలను చూసి పనికిరావని అబద్ధాలు చెప్పే మీకు దళారితనం చేయడం బహుశా తెలిసేమో గాని ధర్మం గురించి అస్సలు తెలీదు. ఏమండి, ఆ బండి కట్టండి. మనం ఇక్కడ ఒక కాయ కూడా అమ్మాల్సిన అవసరం లేదు. రామయ్య భయపడుతూ మెల్లగా తలదించుకుని, పార్వతి, తొందరపడకు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా. 2 రోజులు పోతే కాయలు పండిపోతాయి. అప్పుడు పచ్చడి అస్సలు పనికిరావు. వచ్చిన ఆ 200 రూపాయలతో కనీసం 2 రోజులైనా గడిచిపోతుంది. వాళ్ళతో మనకు విరోధం ఎందుకు? మనం కటిక పేదవాళ్ళం. పేదవాళ్ళమైతే ఆత్మాభిమానం చంపుకోవాలా? వీళ్ళు ప్రతి ఏడు మనల్ని ఇలాగే మోసం చేస్తున్నారు. మన భయం చూసే వీళ్ళు ఇంతలా దోచుకుంటున్నారు. మీరు బండి కట్టండి, మనం ఇంటికి వెళ్దాం. మన కాయలు ఎలా అమ్ముకోవాలో నేను చూసుకుంటాను. సూరయ్య గట్టిగా పరిహాసిస్తూ నవ్వుతూ, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మీరే ఆ కాయల్ని కొనుక్కొని తినండి. ఆ కాయల్ని కోరుకొని తినండి. రేపు మళ్ళీ నా దగ్గరికి వస్తారు కదా, అప్పుడు ఆ 200 కూడా ఇవ్వను. కేవలం 50 రూపాయలకి కొంటారు, గుర్తుపెట్టుకోండి. పంతాలకు పోతే పస్తులు పడుకోవాలి రామయ్యో. పార్వతి, రామయ్య ఆ మామిడికాయల బండిని తీసుకుని తమ గుడిసెకు చేరుకుంటారు. రామయ్య చాలా దిగులుగా అరుగు మీద తల పట్టుకుని కూర్చుంటాడు. పార్వతి లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకొనొచ్చి రామయ్యకిస్తుంది. పక్కింట్లో ఉండే వయసు పైబడిన రంగమ్మ అనే ఒక పెద్దావిడ చేతిలో కర్ర పట్టుకుని వాళ్ళ ఇంటికొస్తుంది.
రామయ్య నీళ్లు తాగి దీనంగా నిట్టూరుస్తూ. చూసావా పార్వతి, నీ కోపం వల్ల ఈ ఒక్కరోజు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆ దళారులు ఎంత మోసగాళ్ళైనా వాళ్ళను నమ్ముకుంటే కనీసం పస్తులు పడుకునే అవసరం రాదు. ఇప్పుడు ఈ బండి నిండా ఉన్న కాయలు ఎవరు కొంటారు? మన ఊళ్ళో అందరూ ఆ కాంతమ్మ దగ్గర పచ్చళ్ళు కొంటారు. కాయలు కొనే వాళ్ళు ఎవరూ లేరు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. పార్వతి నమ్మకంతో కళ్ళల్లో ఒక కొత్త వెలుగుతో. అలా అనకండి. వాళ్ళను నమ్ముకుంటే మన కడుపులు ఎప్పుడూ ఇలాగే మాడుతాయి. వాళ్ళ ఇనుప పెట్టెలేమో నిండుతాయి. ఎప్పటికైనా మనం ఈ దోపిడీ నుంచి బయటపడాలి. నాకు ఆలోచన వచ్చింది. ఈ రోజుటి నుండి మన మామిడికాయలను మనం ఎవరికీ అమ్మొద్దు. మనమే స్వయంగా ఈ కాయలతో ఆవకాయ పచ్చడి పెట్టి సంతలో కూర్చొని జనాలకు నేరుగా అమ్ముదాం. మనమే ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదాం. రంగమ్మ కర్ర పట్టుకుని నడుచుకుంటూ వస్తూ ఆశ్చర్యంగా, ఏమిటే పార్వతి, ఏమిటి మీ ఆయన అంత దిగులుగా ఉన్నాడు? నువ్వేమో వ్యాపారం అంటున్నావు. ఆడదానివి, నువ్వు వ్యాపారం ఏమిటి తల్లి? హా, పైగా కాంతమ్మ లాంటి కరుడు గట్టిన వ్యాపారితో మనం పోటీ పడగలమా? రండి రంగమ్మత్తమ్మ, ఆడవాళ్లు వ్యాపారం చేయకూడదని ఎక్కడుందత్తా? ఆ కాంతమ్మ కూడా ఆడావిడే కదా. ఊరందరినీ తన కల్తీ పచ్చళ్లతో మోసం చేస్తూ వ్యాపారం చేస్తూనే ఉంది కదా. నేను న్యాయంగా ఎవరిని మోసం చేయకుండా నా భర్త పండించిన కాయలతో స్వచ్ఛమైన ఆవకాయ చేసి అమ్ముతాను అంటున్నాను. దానికి లింగభేదం ఎందుకొస్తుందత్తా? రామయ్య ఆందోళనగా వణుకుతున్న గొంతుతో. అయ్యో రంగమ్మ పెద్దమ్మ, నువ్వైనా చెప్పేవిడికి సంతలో పచ్చళ్ళ దుకాణం పెట్టాలంటే ఆ దళారి సూరయ్య అసలు ఒప్పుకోడు. వాడికి అక్కడ చాలా పలుకుబడి ఉంది. పైగా ఆ కాంతమ్మ మమ్మల్ని ప్రశాంతంగా కూర్చొనివ్వదు. ఏదో ఒక గొడవ చేసి మమ్మల్ని తరిమేస్తుంది. మనకి ఈ వ్యాపారాలు, బేరాలు, లాభ నష్టాలు లెక్కలు రావు పెద్దమ్మ. నేను మట్టిని నమ్ముకున్న వాడిని. నా చేతులకు నాగలు పట్టడమే తెలుసు. రామయ్య, మట్టిని నమ్ముకున్న వాడికి చేతులు మురికిగా ఉంటాయేమో కాని మనసెప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. నీ భార్య చెప్పిన మాటలో ఎంతో నిజముంది. మీరు కష్టపడితే లాభం ఆ సూరయ్య గాడికి ఎందుకు దక్కాలి? పార్వతి చాలా తెలివైన అమ్మాయి. పైగా ఈ ఊళ్ళో ఆమె చేతి ఆవకాయ రుచి ఎవరికి రాదు బాబు. గుప్పెడావ పిండి కాస్త కారం కలిపితే చాలు, ఆ వాసనకు ఎవరైనా అన్నం తినాల్సిందే. వంటగదిని ఎలా నడపాలో తెలిసిన ఆడదానికి వ్యాపారాన్ని ఎలా నడపాలో కూడా ఇట్టే తెలిసిపోతుందిలే నాయనా. నేను మీ వెంటే ఉంటాను. పార్వతి చెప్పినట్లే సంతలో మీరే సొంతంగా వ్యాపారం మొదలు పెట్టండి. పార్వతి ఆనందంగా ఉత్సాహంగా. చూసారా, అత్తగారు కూడా నా మాటే అంటుంది. మీరేం భయపడకండి. ఆ కాంతమ్మ సూరయ్య కుట్రలను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. మనం మన స్వచ్ఛమైన గానుగ నూనె, గుంటూరు కారం తెచ్చి ఈ మామిడికాయలతో అద్భుతమైన ఆవకాయ పెడదాం. 3 రోజుల జాడీలను కదపకుండా బాగా ఊరనిద్దాం. ఆ తర్వాత 4వ రోజు ఉదయం మన సంతలో మన దుకాణం తెరుస్తాం. మన రుచి చూసి జనాలు వాటంతట వాళ్లే వస్తారు. మీరేం దిగులు పడకండి. రామయ్య భయపడుతూనే ఒప్పుకుంటూ తల ఊపుతూ. సరే పార్వతి, నీ నమ్మకం ముందు నా భయం ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. నువ్వెంత ధైర్యంగా చెబుతున్నావు కాబట్టి నేను కాదనలేను. ఆ దేవుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేను వెళ్లి జాడీలు శుభ్రం చేసి తీసుకొని వస్తాను. పార్వతి ఆ రాత్రంతా ఎంతో ఉత్సాహంగా అన్ని సిద్ధం చేసుకుని ఆవకాయ పచ్చడి పెడుతుంది. సరిగ్గా 3 రోజుల తర్వాత పచ్చడి బాగా ఊరి కమ్మటి సువాసన వస్తూ ఉంటుంది. 4వ రోజు ఉదయం సంత అత్యంత రద్దీగా ఉంటుంది. కాంతమ్మ పచ్చళ్ళ దుకాణం ఎప్పట్లాగే పెద్దగా అలంకరించుంటుంది. సూరయ్య అక్కడే కూర్చుని బేరాలు చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ దుకాణానికి కొద్ది దూరంలో పార్వతి ఒక శుభ్రమైన చాప పరుచుకొని దానిమీద తన కొత్త పచ్చడి జాడీలను ఎంతో శుభ్రంగా పేర్చి కూర్చుంటుంది. రామయ్య ఆమె పక్కనే పిక్కుపిక్కుమంటూ నిలబడుంటాడు. జనాలంతా పార్వతి దుకాణాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ విషయం వెంటనే కాంతమ్మ కంటపడుతుంది. కాంతమ్మ సూరయ్యతో కోపంగా బుసలు కొడుతూ, అటు చూడండి, ఆ రావయ్య పెళ్ళం పార్వతి ఏకంగా సంతలో ఆవకాయ దుకాణం పెట్టింది. నా కళ్ళ ముందే నాకు పోటీగా కూర్చుంది. దీనికెంత పొగరు! నేను కాయలు కొనలేదని ఏకంగా సొంతంగా పచ్చళ్ళ వ్యాపారానికి దిగింది. ఇది ఇలాగే వదిలేస్తే నా వ్యాపారానికి గండి కొడుతుంది. జనాలు అటు వెళ్లకుండా ఏదో ఒకటి చెయ్యండి. సూరయ్య కపటంగా నవ్వుతూ మీసాలు దువ్వుకుంటూ, ఏం కంగారు పడకే కాంతమ్మా, ఆ పల్లెటూరు ఇళ్లకు వ్యాపారం అంటే ఏమిటో నేను రుచి చూపిస్తాను. మనం ఇప్పుడు ఒక చిన్న నాటకం ఆడదాం. వాళ్ళ జాడీలో నుండి ఒక్క చుక్క పచ్చడి కూడా అమ్ముడుపోకుండా నేను చేస్తాను చూడు. ఊళ్ళో జనాలకు భయం కల్పిస్తే చాలు, వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు. కాంతమ్మ సూరయ్య ఇద్దరూ కలిసి పార్వతి దుకాణం ముందు గుమికూడిన జనాల దగ్గరకు వెళ్తారు. కాంతమ్మ గట్టిగా అందరికీ వినపడేలా అరుస్తూ నటిస్తూ, ఏవండి ఊరి జనులారా, కొద్దిగా ఆలోచించి ఆవకాయ కొనండి. ఆ పార్వతి దగ్గర ఉన్న పచ్చడి నేను పనికిరావని పారేసిన కుళ్ళిపోయిన మామిడికాయలతో పెట్టింది.
నేనానాడు కొనకపోతే అవి మురిగిపోతాయని నాసిరకం నూనె రంగు కలిపిన కారం వేసి పచ్చడని మీ ముందుకు తెచ్చింది. అవి తింటే మీ కడుపులో జబ్బులు రావడం ఖాయం. ఆ పచ్చడి లోపల అన్ని పురుగులే ఉంటాయి, చూసుకోండి. పార్వతి శాంతంగా కాని దృఢంగా పైకి లేచి, కాంతమ్మ గారు, అబద్ధాలెందుకు ఆడుతున్నారు? ఇవన్నీ మా వారు స్వయంగా పండించిన పచ్చని కాయలతో, గానుగ దగ్గర పట్టించిన స్వచ్ఛమైన నువ్వుల నూనెతో నేను నా చేతులతో పెట్టిన ఆవకాయ. మీకు దమ్ముంటే నా పచ్చడి ఒక్క ముద్ద రుచి చూసి మాట్లాడండి. ఒక్క లోపమున్నా నా జాడీలన్నీ పగలగొట్టి వెళ్ళిపోతాను. జనాలను ఎందుకు భయపెడుతున్నారు? సూరయ్య మధ్యలో దూరుతూ గట్టిగా నవ్వుతూ, అబ్బో, గొప్ప సవాల్ విసురుతున్నావే పార్వతి. ఏమండి జనులారా, ఈవిడ దగ్గర సేరు ఆవకాయ ఎంతంట? 100 రూపాయలా? నేను చెబుతున్నాను వినండి. ఈ రోజు కాంతమ్మ దుకాణంలో ఆవకాయ సేరు 50 రూపాయలకే ఇస్తున్నాం. ఇది ఈ రోజు మాత్రమే ఇచ్చే అవకాశం. రండి రండి, అందరూ కాంతమ్మ దుకాణానికి రండి. సగం ధరకే నాణ్యమైన పచ్చడి. రామయ్య కంగారు పడుతూ పార్వతి చెవిలో గుసగుసలాడుతూ, అయ్యో పార్వతి, మనం సేరు 100 అమ్మితేనే మనకు ఆ నూనె కారం పెట్టుబడి వస్తుంది. వాడు 50 రూపాయలకే ఇస్తానంటున్నాడు. జనాలందరూ వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు చూడు. వాడు మనల్ని ముంచేస్తున్నాడు. మన కష్టమంతా వృధా అయిపోతుంది పార్వతి. పార్వతి మనసులో తీవ్రంగా బాధపడుతూ నిట్టూరుస్తూ, వాడు కావాలని ధర తగ్గించాడండి. వాడి దగ్గరున్నది పాత పచ్చడి, నాసిరకం కారం, తక్కువ రకం నూనె కలిపిన కల్తీ పచ్చడి. అదే వాడి ఎత్తుగడ. కాని జనాలు తక్కువ ధరకొస్తున్నాయి కదా అని ఆటే వెళ్తున్నారు. మన నిజాయితీ, మన స్వచ్ఛత ఎవరికీ అర్థం కావడం లేదు. సూరయ్య తక్కువ ధరకు అమ్మడంతో జనాలంతా కాంతమ్మ దుకాణానికి వెళ్తారు. సాయంత్రం దాకా పార్వతి ఒక్కసేరు పచ్చడి కూడా అమ్మలేకపోతుంది. చీకటి పడుతుంది. పార్వతి, రామయ్య భారమైన హృదయంతో అమ్ముడుపోని పచ్చడి జాడీలతో తిరిగి తమ గుడిసెకు వస్తారు. ఆ రాత్రి పార్వతి ఇంటి అరుగు మీద కూర్చుని బాధతో ఆలోచిస్తూ ఉంటుంది. రామయ్య దిగులుతో ఎప్పుడో నిద్రపోయాడు. అప్పుడు రంగమ్మత్త చేతిలో దీపం పట్టుకుని మెల్లగా అక్కడికొస్తుంది. రంగమ్మ పార్వతి పక్కన కూర్చొని ఆప్యాయంగా వీపు నిమురుతూ, ఏమిటే పార్వతి, మొదటి రోజు వ్యాపారం సాగలేదని విచారంగా ఉన్నావా? ఆ సూరయ్యగాడు ధరలు తగ్గించి నిన్ను ఇబ్బంది పెట్టాడని తెలిసిందిలే. వ్యాపారంలో ఇవన్నీ సహజమే తల్లి. ఒకరోజు ఓడిపోయినంత మాత్రాన పోరాటం ఆపకూడదు. చీకటి తర్వాత వెలుగొచ్చినట్లే కష్టం తర్వాత విజయం వస్తుంది. పార్వతి కన్నీళ్లు తుడుచుకుంటూ గద్గద స్వరంతో, ఓటమికి బాధపడడం లేదు రంగమ్మత్త. నా భర్త పడిన కష్టాన్ని తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఎంతో స్వచ్ఛమైన ఆవకాయ తెచ్చినా ఆ కాంతమ్మ అబద్ధాలకు, సూరయ్య మోసాలకు జనాలు మోసపోతున్నారే అని నా బాధ. మనం సేరు 100కి ఇస్తుంటే వాళ్ళు 50 రూపాయలకే ఇచ్చి మనల్ని దెబ్బతీశారు. వాళ్ళతో మనం పోటీ పడలేమత్తా. రేపటి నుండి ఈ వ్యాపారం మానుకోవడమే మంచిది. రంగమ్మ చిరునవ్వుతో ధైర్యం చెబుతూ, పిచ్చమ్మాయి, కాంతమ్మలాగా కల్తీ చేసి మోసం చేసి వ్యాపారం చేయడం కాదు. తెలివిగా ఆలోచించి వ్యాపారం చెయ్యాలి. నీ దగ్గర మంచి నాణ్యత ఉంది. నీ చేతిలో అద్భుతమైన రుచి ఉంది. కాని దాన్ని జనాలకు ఎలా చూపించాలో నీకు తెలియడం లేదు. జనాలు ఎప్పుడు మాటలు నమ్మరు, రుచిని నమ్ముతారు. పార్వతి ఆసక్తిగా కళ్ళు తుడుచుకుంటూ, రుచిని నమ్ముతారా అంటే నేనేం చెయ్యాలత్తా? నాకు అస్సలు అర్థం కావడం లేదు. జనాలు నా దగ్గరకు వస్తేనే కదా రుచి తెలిసేది. రంగమ్మ చిరునవ్వుతూ, నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్లాల్సిన పనే లేదు. వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. రేపుదయం సంతలో పచ్చడి కొనుక్కోండని అడగకు. ఒక చిన్న గిన్నెలో వేడివేడి అన్నం వండుకుని తీసుకొనిల్లు. సంతకొచ్చే ప్రతి ఒక్కరికి ఒక చిన్న ముద్ద అన్నంలో నీ ఆవకాయ కలిపి ఉచితంగా రుచి చూపించు. ముందు రుచి చూడండి, నచ్చితేనే పచ్చడిని కొనండి అని అమ్ము. నీ చేతి రుచి తగిలితే ఆ కాంతమ్మ పచ్చడిని జనాలు అసహించుకుంటారు. రుచి చూపిస్తే నిజం దానంతటా అదే తెలుస్తుందమ్మా. అద్భుతం రంగమ్మత, ఎంతటి గొప్ప ఉపాయం చెప్పావు. పల్లెటూరి జనాలకు నాణ్యత, రుచి చూపిస్తే వాళ్ళు ధర గురించి ఆలోచించరు. నా ఆవకాయ రుచి వాళ్ళ నాలుకకు తగిలితేనే చాలు. ఈ కుట్రలన్నీ పటాపంచలైపోతాయి. నేనిప్పుడు వెళ్లి రేపటి కోసం అన్ని సిద్ధం చేస్తాను. మీరు నా పాలిటి దేవతల వచ్చి సలహా ఇచ్చారు. అలా పార్వతి ఆ రాత్రంతా ఎంతో ఉత్సాహంగా అన్ని సిద్ధం చేసుకుంటుంది. ఉదయాన్నే లేచి మల్లెపువ్వు లాంటి తెల్లటి వేడివేడి అన్నం వండుకొని ఒక పెద్ద గిన్నెలో పెట్టుకుని రామయ్యతో కలిసి సంతకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం సంతలో పార్వతి దుకాణం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె కేవలం జాడీలు పెట్టుకుని కూర్చోలేదు. చేతిలో వేడి అన్నం, పక్కన ఎర్రగా మెరిసిపోతున్న ఆవకాయ పెట్టుకునుంది. పార్వతి ఉత్సాహంగా చిరునవ్వుతో అరుస్తూ, రెండమ్మా రండి, మామిడికాయ ఆవకాయ, స్వచ్ఛమైన గానుగ నూనె,
గుంటూరు కారంతో చేసిన అచ్చమైన పల్లెటూరి ఆవకాయ. డబ్బులిప్పుడే ఇవ్వద్దు. ముందు ఈ వేడి అన్నంలో ఒక్క ముద్ద పచ్చడి వేసుకుని రుచి చూడండి. మీ అమ్మమ్మల నాటి రుచి గుర్తుకు రాకపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. రండమ్మా రండి, ఉచితంగా రుచి చూడండి. గ్రామస్తులు ఆశ్చర్యంగా వస్తూ, అదేంటి పార్వతి, ఉచితంగా రుచి చూపిస్తానన్నావు? సరే పెట్టు ఒక ముద్ద. నిన్న కాంతమ్మ దగ్గర కొన్న పచ్చడి అస్సలు బాగాలేదు, గొంతు మండిపోతుంది. నీదైనా ఎలా ఉందో చూస్తాను. గ్రామస్తురాలు ఆ ఆవకాయ అన్నం ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆమె ముఖంలో ఆనందం వెల్లువిరుస్తుంది. ఆ కమ్మటి నూనె వాసన, కారం, పుల్లటి మామిడికాయ రుచి ఆమెకెంతో నచ్చుతుంది. ఆనందంగా అరుస్తూ, ఆహా, ఏమి రుచే పార్వతి! నా చిన్నతనంలో మా అమ్మ కలిపి పెట్టిన ఆవకాయ రుచి గుర్తుకొచ్చిందే నాకు. ఇందులో స్వచ్ఛత ఉంది, ప్రేమ ఉంది. ఆ కాంతమ్మ పచ్చడి దీని ముందు దిగదుడిపే. నాకు వెంటనే ఒక సేరు పచ్చడి ఇవ్వమ్మా. నాకు రుచి చూపించి పార్వతి. అద్భుతం, నాకొక సేరివ్వు. 100 రూపాయలైనా పర్వాలేదు. ఈ రుచికి అతి తక్కువే. నిమిషాల వ్యవధిలో పార్వతి చుట్టూ జనాలు మూగుతారు. అందరూ రుచి చూడడం, సేర్లు కొనుక్కోవడం మొదలు పెడతారు. పార్వతి తెచ్చిన జాడీలన్నీ ఖాళీ అయిపోతాయి. ఈ దృశ్యం చూసి కాంతమ్మ, సూరయ్యల కళ్ళు అసూయతో రగిలిపోతాయి. వాళ్ల దుకాణం వైపు ఎవ్వరూ వెళ్లరు. కాంతమ్మ సూరయ్యతో కోపంగా ఊగిపోతూ, పళ్ళు నూరుతూ, చూసారా సూరయ్య గారు, ఆ పార్వతి ఎంత తెలివిగా కారం వేసిందో. ఊరందర్నీ తన రుచితో తన వైపు తిప్పుకుంది. మన దుకాణం వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు ఈరోజు. దీనికి ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే మన వ్యాపారం శాశ్వతంగా మూసుకోవాల్సిందే. సూరయ్య దురాలోచనతో కళ్ళు తిప్పుతూ కుట్రపూరితంగా, ఆ పార్వతి ఎదుగుదలను నేను అంగీకరించిన కాంతమ్మో. రేపు మనం ఒక కుట్ర చేద్దాం. ఆ పార్వతి పచ్చడి తినడం వల్ల జనాలకు జబ్బులు వచ్చాయని నిరూపిద్దాం. నేను ఈ రాత్రికి రాత్రి ఒక ప్లాన్ వేస్తాను. రేపు ఆమె దుకాణం జనాల చేతుల్లోనే ధ్వంసం అయ్యేలా చేస్తాను. ఇక మరుసటి రోజు ఉదయం పార్వతి ఎప్పట్లాగే పచ్చడి జాడీలతో సంతకొస్తుంది. కాని ఈసారి అకస్మాత్తుగా 2-3 కొనుగోలుదారులు కోపంగా అరుచుకుంటూ పార్వతి దుకాణం ముందుకు వస్తారు. వాళ్ల చేతుల్లో పార్వతి అమ్మినట్లే ఉన్న పచ్చడి జాడీలుంటాయి. గ్రామస్తురాలు కోపంగా అరుస్తూ జాడీని కింద పడేస్తూ, ఏమే పార్వతి, ఎంత మోసం చేశావే నువ్వు? నిన్ను నమ్మి ఈ ఆవకాయ తీసుకుని వెళ్తే ఇందులో అంత ఇసుక రాళ్ళు ఉన్నాయే. ఇది తిని కడుపు నొప్పి వచ్చింది. స్వచ్ఛత అని చెప్పి ఎంత దారుణంగా మోసం చేస్తావా? రామయ్య కంగారుగా చేతులు వణుకుతూ ఉండగా, అయ్యో అమ్మలారా, ఏమైంది? ఆ పార్వతి ఎప్పుడు కల్తీ పచ్చడమ్మది. మేము ఎంతో శుభ్రంగా కడిగి ఆవకాయ పెడతాం. ఇసుక ఎలా వస్తుంది తల్లి? కాంతమ్మ అక్కడికి పరుగునా వచ్చి నటిస్తూ అరుస్తూ, చూసారా చెల్లారా, ఈ పార్వతి ఎంత మాయలాడో. నిన్న రుచి చూపించడానికి మంచి పచ్చడి పెట్టి అమ్మే జాడీలో మాత్రం ఇసుక, కుళ్ళిన మామిడికాయలు కలిపి అమ్మేసింది. నా పచ్చడి బాలేదని ప్రచారం చేసి తను మాత్రం ఇలా జనాల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఏమే పార్వతి, పల్లెటూరు జనాలను ఇలాగైనా మోసం చేసేది? నీ దుకాణం ఈరోజే మూసేయాలి. ఇసుక? నా పచ్చట్లో ఇసుక ఉండడమేమిటి? ఇది అసాధ్యం. సూరయ్య గట్టిగా నవ్వుతూ రెచ్చగొడుతూ, అసాధ్యం కాదు పార్వతి, ఇది నిజం. జనాలు నీ దగ్గరే కొని రోగాలు బారిన పడుతున్నారు. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు దొంగవని. ఊరి జల్లారా, ఇక మీదట ఈ పార్వతి దుకాణం వైపు ఎవరు వెళ్ళకండి. వీళ్ళ జాడీలను పగలగొట్టండి. ఊరి జనాలందరూ సూరయ్య, కాంతమ్మల మాటలు నమ్మి పార్వతిని తిడుతూ ఆమె దుకాణం మీదకు వస్తారు. రామయ్య భయంతో ఏడుస్తూ ఉండిపోతాడు. పార్వతి మాత్రం అస్సలు భయపడదు. ఆమె కళ్ళల్లో అగ్నిపర్వతం లాంటి ఆవేశం, బుర్రలో ఒక పదునైన ఆలోచన మెదులుతాయి. ఆమె కింద పడిన జాడీని నిశితంగా పరిశీలిస్తుంది. ఊరు మొత్తం వినపడేలా గట్టిగా అరుస్తూ, ఆగండి, అందరూ ఒక్క నిమిషం నా మాట వినండి. నేను పేదరాల్ని కావచ్చు, కాని నిజాయితీని ప్రాణంగా భావించే రైతుల బిడ్డను. ఇక్కడ మోసం జరిగింది నిజమే, కాని ఆ మోసం చేసింది నేను కాదు, ఆ కాంతమ్మ, సూరయ్య. ఇద్దరూ కుమ్మక్కై నా పచ్చడి పేరుతో వేరే కల్తీ జాడీలను మీ చేతికిచ్చారు. కాంతమ్మ దబాయిస్తూ చేతులు తిప్పుతూ, ఏవే, నా మీద ఎదురు తిరుగుతావా? ఆ ఇసుక పచ్చడి నేను కలిపానని నీకెలా తెలిసే? నేను ఈ ఊళ్ళో ఎప్పటినుండో వ్యాపారం చేస్తున్నాను. నన్నంటావా? నువ్వే దొంగవి. జనులరా, వీళ్ళను నమ్మకండి. పార్వతి నవ్వుతూ ఆ కల్తీ జాడిని పైకి ఎత్తి చూపిస్తూ, అవును కాంతమ్మ గారు, దొంగ ఎవరో ఇప్పుడే తేలిపోతుంది. దయచేసి అందరూ ఈ జాడికి కట్టిన గుడ్డను, తాడును చూడండి. ఈ జాడికి ఎర్రటి దారం కట్టుంది, కాని నేనమ్మే జాడికి మంచి శకునమని పసుపు రాసిన పసుపు రంగు దారం మాత్రమే కడతాను. కావాలంటే నిన్న నా దగ్గర కొన్న వాళ్ళ ఇళ్లల్లో ఉన్న జాడీలను తెచ్చి చూడండి. నా జాడీలకు పసుపు దారాలుంటాయి. ఈ ఎర్రదారం కట్టిన ఇసుక పచ్చడి నాది కాదు. గ్రామస్తురాలు ఆశ్చర్యంగా తన ఇంట్లో ఉన్న మరో జాడీని తెచ్చి చూపిస్తూ, అవునే పార్వతి, నేనిన్న కొన్న జాడీకి పసుపు దారమే ఉంది.
అందులోని పచ్చడి చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ ఎర్రదారం జాడి మా ఇంటికి ఎలా వచ్చింది? పార్వతి సూరయ్య వైపు తీక్షణంగా చూస్తూ, ఎలా వచ్చిందంటే, నిన్న రాత్రి ఆ సూరయ్య మీ ఇళ్ల చుట్టూ తిరిగి చీకట్లో మీరు నిద్రపోతున్నప్పుడు మీ వసారాలో ఉన్న నా మంచి పచ్చడి జాడీలను ఎత్తుకుపోయి వాటి స్థానంలో ఈ ఇసుక కలిపిన కల్తీ జాడీలను పెట్టాడు. నా మీద పగతో నా వ్యాపారాన్ని నాశనం చేయడానికే ఈ నీచమైన కుట్ర పన్నాడు. కావాలంటే మీరు ఆ సూరయ్య దుకాణం వెనుక వెతకండి. నా పసుపు దారం కట్టిన అసలు జాడీలు అక్కడే దొరుకుతాయి. సూరయ్య కంగారు పడుతూ చెమటలు తుడుచుకుంటూ, అది అబద్ధం. నేనెందుకు అలా చేస్తానో? ఈ పార్వతి అబద్ధాలు చెబుతోంది. నా దుకాణంలో వెతకడానికి వీల్లేదు. గ్రామస్తురాలు కోపంగా సూరయ్యను పక్కకు నెట్టి, ఎందుకు వీల్లేదు? మేం చూస్తాం, పదండి ఆంధ్ర వాడి గిడ్డంగిలోకి. ఊరి జనులంతా పట్టుబట్టి సూరయ్య దుకాణం వెనుక ఉన్న గిడ్డంగిలోకి వెళ్లి వెతుకుతారు. అక్కడ ఒక మూల పార్వతి తయారు చేసిన పసుపు దారం కట్టిన మంచి ఆవకాయ జాడీలు దాచిపెట్టి ఉండడం అందరూ చూస్తారు. అలాగే ఇసుక, కల్తీకారం కలిపిన పాత్రలు కాంతమ్మ దుకాణం వెనుక దొరుకుతాయి. అసలు నిజం బట్టబయలవుతుంది. ఏమే కాంతమ్మ, ఎంత దారుణంగా మోసం చేసావే మమ్మల్ని? పార్వతి మీద పగతో మా ప్రాణాలతో ఆడుకుంటారా? ఇసుక రాళ్ళలో కలిపి మా ఇళ్లలో పెడతారా? మీకెంత బుద్ధి తక్కువ? మీ కల్తీ వ్యాపారం గురించి ఇన్నాళ్లకు తెలిసొచ్చింది మరి. సూరయ్య జనాల కాళ్ళ మీద పడుతూ ఏడుస్తూ, అయ్యో నన్ను వదిలేయండి అయ్యో. ఆ కాంతమ్మే స్వయంగా ఇసుక కలిపింది. నాకే సంబంధం లేదు. నేనేదో ఆమె చెప్పినట్లు జాడీలు మార్చానంతే. కాంతమ్మ ఏడుస్తూ తల బాదుకుంటూ, ఒరే సూరయ్య, నన్ను ఇరికించేస్తావా? నువ్వే కదరా నాకు ఆ ఉపాయం చెప్పింది. తక్కువ ధరకమ్మి ఈ పార్వతిని నాశనం చేద్దామని పథకం వేసింది నువ్వే కదరా ద్రోహి. ఇప్పుడు నా మీద నెట్టేస్తావా? కాంతమ్మ, సూరయ్య ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటూ ఊరి జనాల ముందు తమ కుట్రను తప్పును ఒప్పేసుకుంటారు. ఊరి పెద్దలొచ్చి వాళ్ళిద్దరికి గట్టిగా బుద్ధి చెబుతారు. ఊరి పెద్ద గంభీరంగా, సూరయ్య, కాంతమ్మ, మీరు వ్యాపారం పేరుతో ఇంతకాలం రైతులను, అమాయక ప్రజలను, జనులను నిలువున దోచుకున్నారు. ఈ రోజు మీ పాపం పండింది. పేదవాళ్ల కడుపు కొట్టి బాగుపడాలని చూశారు. ఇకపై మీరు ఈ సంతలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే ఊరి నుండి వెలివేస్తాం. కాంతమ్మ, సూరయ్య తలదించుకుని అవమానంతో అక్కడి నుండి వెళ్లిపోతారు. ఊరి జనులంతా పార్వతి దగ్గరకొచ్చి క్షమాపణ చెబుతారు. అప్పుడు రంగమ్మత్త ఆనందంగా నడుచుకుంటూ ముందుకొస్తుంది. రంగమ్మ గర్వంగా పార్వతి తల నిమురుతూ, చూశారా ఊరి జనులారా, ఈ పార్వతి పేదరాలిగా ఉండొచ్చేమో కాని ఈమెలో ఉన్న నిజాయితీ, ఈమె ఆలోచించిన వ్యాపార విధానం ఎంత గొప్పదో మీకే అర్థమైంది. ఒక రైతు కష్టాన్ని గౌరవించి ఆ కష్టానికి తన చేతి రుచిని, నిజాయితీని జోడించి మీకు స్వచ్ఛమైన ఆవకాయను ఇస్తోంది పార్వతి. రామపురం అనే ఒక అందమైన తెలుగు పల్లెటూరు. ఉదయం సూర్యకిరణాలు ఒక పెద్ద మామిడి తోట మీద పడుతున్నాయి. రంగయ్య మరియు అతని భార్య గౌరీ ఇద్దరు కలిసి తోటలో కష్టపడుతున్నారు. ఆ తోటలో పండిన బంగినపల్లి మామిడి పండ్లు చూడ్డానికి అచ్చం బంగారంలా మెరిసిపోతున్నాయి. రంగయ్య చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకొని చెట్టు దగ్గర నించొని ప్రేమతో మాట్లాడుతున్నాడు. రంగయ్య చేతిలో ఉన్న ఒక పెద్ద మామిడి పండును చూస్తూ కళ్ళల్లో ఆనందంతో చెట్టుతో మాట్లాడుతూ, ఏవే తల్లి, ఈ సంవత్సరం ఎంత మంచి కాయలు కాచావే. నీ ఆకులు, నీ కొమ్మలో చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. పిల్ల జల్ల లేని మాకు ఈ తోటలో ఉన్న మీరే మా పిల్లలు. అంతేనే, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? నీ కాయలు ఈ ఊరంతా తిని తేనెలా తీయగా ఉన్నాయని మెచ్చుకోవాలి. మన కష్టం ఊరికి పోకూడదు తల్లి. ఏం మాట్లాడుతున్నారండి? ఆ చెట్టుతో మాట్లాడితే అది మీకు ఎదురుగా పలుకుతుందా ఏమిటి? ప్రపంచంలో ఎవరైనా మనుషులతో మాట్లాడతారు, కానీ మీరు మాత్రం ఈ చెట్లు, చేమలు, పక్షులతో మాట్లాడుతూ ఉంటారు. ఏంటో మీ పిచ్చి. ముందొచ్చి ఈ చద్దన్నం తిని ఆ తోట పనేదో చూడండి. ఇంకా కొయ్యాల్సిన కాయలు చాలానే ఉన్నాయి. పిచ్చి కాదే గౌరీ, ఈ చెట్లు మనకు ప్రాణం పోస్తున్నాయి. నువ్వు చూడు, ఈ బంగినపల్లి మామిడి పండు ఎంత అందంగా ఉందో. అచ్చం పసిడి ముద్దలా మెరిసిపోతుంది. ఈ పండు కోసం నేను, నువ్వు ఎంత చెమటోడ్చామో మాకు ఈ నేల తల్లికి మాత్రమే తెలుసు. ఎర్రటి ఎండలో, వానలో, చలిలో ఈ చెట్లకు నీళ్లు పోసాం. పురుగులు పట్టకుండా కళ్ళల్లో ఒత్తులేసుకొని కావలి కాసాం. ఇదంతా పిచ్చెలా అవుతుందే? గౌరీ ప్రేమతో రంగయ్య భుజం మీద చెయ్యి వేసి, అవునండి, మన కష్టం ఊరికే పోలేదు. ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత మంచి దిగుబడే వచ్చింది. మన చేతి చలవ వల్ల గౌరీ, రంగయ్యల మామిడి పండ్లంటే చుట్టుపక్కల ఊర్లలో భలే పేరొచ్చింది. కాని నాకొక చిన్న భయంగా ఉందండి. ఈ పండ్లు తీసుకెళ్లి ఎవరికి అమ్ముతాము? మనకు తెలిసిన వ్యాపారి ఆ సుబ్బయ్య ఒక్కడే ఉన్నాడు. వాడు పెద్ద గుంటనక్క. వాడి పెళ్ళానికి ఇంకా కుళ్ళెక్కువ. మీరు చాలా అమాయకులు. వాడు మిమ్మల్ని మోసం చేస్తాడేమోనని నా భయం. ఎందుకైనా మంచిది, మీతో పాటు నేను కూడా సంతకొస్తాను.
రంగయ్య నవ్వుతూ, ఏమే గౌరీ, నువ్వు మరీ అనుమానంగా మాట్లాడుతున్నావు. సుబ్బయ్య పెద్ద వ్యాపారి, పైగా మన తాతల కాలం నాటి పరిచయం. వాడు మోసం ఎందుకు చేస్తాడు? నేను పోయి వాడి దగ్గర మంచి ధర కమ్మి ఆ డబ్బులతో మన అప్పులు తీర్చి నీకొక మంచి పట్టు జరుకుంటాను. నువ్వేం కంగారు పడకు, నేను అన్నీ తెలుసుకుంటాగా. గౌరీ నిట్టూరుస్తూ, మీరు మారడండి. ఆ సుబ్బయ్య గారి త్రాసు దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. వాడు రాళ్లు మార్చి మోసం చేస్తాడని ఊరి జనం అనుకుంటున్నారు. నేను చెప్పే మాట వినండి. మీ దారిన మీరు కళ్ళు మూసుకొని వ్యాపారం చేయకండి. సోరలే తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ముందు నువ్వు వెళ్ళి ఆ బుట్టలలో పండు సర్దు. నేను ఎట్ల బండి కట్టుకుని ఊరి లోపలికి వెళ్తాను. 50 బుట్టలు నిండాయి, కనీసం 150 సేర్ల బరువు తూగుతాయి. మంచి గిట్టుబాటు ధర వస్తుంది చూడు. సుబ్బయ్య ఒక చెక్క కుర్చీ మీద కూర్చొని తన త్రాసును తుడుస్తున్నాడు. అతని భార్య కాంతం ఒంటి నిండా చవకబారు నగలు వేసుకుని ఒక చిన్న అద్దంలో తన ముఖం చూసుకుంటూ మురిసిపోతుంది. కాంతం అద్దంలో చూసుకుంటూ గర్వంగా, ఏమండి వింటున్నారా? ఈ మధ్య మీ వ్యాపారంలో అస్సలు లాభాలే రావట్లేదు. నిన్న ఊరి పెద్ద భార్య వేసుకొచ్చిన ముత్యాల హారం చూసారా? నాకు అలాంటి ఆవు పాల లాంటి ముత్యాల హారం కావాలని గత 6 నెలల నుండి అడుగుతున్నాను. మీరు మాత్రం పట్టించుకోరు. ఎప్పుడు ఆ పాత త్రాస పట్టుకుని కూర్చుంటారు. పక్క ఊరి వ్యాపారులు మేడలు కడుతుంటే మనం ఇంకా ఈ పూరి గుడిసెలోనే ఉన్నాం. సుబ్బయ్య కాంతం వైపు చూసి వెటకారంగా నవ్వుతూ, యోసే కాంతం, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావా? ఆకాశం వంక చూసి ఉమ్మి వేస్తే మన ముఖం మీద పడుతుంది. నువ్వు అడిగిన హారం కాదు, నీ మెడ నిండా బంగారు గొలుసులు తెస్తాను నీకు. ఈ రోజు నుండి మన దశ మారిపోతుంది. ఆ రంగయ్య గారి తోటలో మామిడి పండ్లు బాగా పండాయని తెలిసింది. వాడు పరమ అమాయకుడు. వాడి దగ్గర పండ్లు తక్కువ ధరకు కొనేసి పట్టణంలో ఉన్న జమీందారు గారికి 3 రెట్లు ధరకు అమ్ముతాను. మన కష్టాలు ఈ ఒక్క రోజుతో తీరిపోతాయి. కాంతం ఆశగా కళ్ళు పెద్దవి చేసి, అవుడా? కాని వాడు మీరు చెప్పిన ధరకిస్తాడంటావా? వాడు పెళ్ళం గౌరీ ఉంది చూశారు, అది చాలా తెలివైంది. అది మామూలు ఆడది కాదు, ఏకంగా ఒక అపరకాళిక. అది వస్తే మన ఆటలు సాగవండి, దాన్ని రానివ్వకండి. సుబ్బయ్య గట్టిగా నవ్వుతూ, హరో పిచ్చిదారా, అది ఈ రోజు రాలేదు. రంగయ్య ఒక్కడే బండి కట్టుకుని వస్తున్నాడు. వాడు రాగానే నేను నా అసలు రాతిని తీసి ఈ మోసపు రాతిని త్రాసులో పెడతాను. ఈ రాతి మీద 10 సేర్లని రాసి ఉంటుంది, కానీ దాని అసలు బరువు 15 సేర్లు ఉంటుంది. అంటే వాడు 15 సేర్ల పండ్లు వేస్తే గాని నా త్రాసు సమానంగా తూగదు. అప్పుడు నేను వాడికి 10 సేర్ల డబ్బులు మాత్రమే ఇస్తాను. వాడికి అనుమానం రాకుండా ఉండడానికి వాడు రాగానే నువ్వు మర్యాదగా మాట్లాడి మజ్జిగిస్తూ వాడి ధ్యాస మార్చు. అర్థమైందా నా ఉపాయం? కాంతం కుటిలంగా నవ్వుతూ, అబ్బో, మీ తెలివితేటలకు ఎవరైనా దాసోహం అవ్వాల్సిందేలే. మీరు రాళ్ళు మార్చండి, నేను వాడి బుర్ర మారుస్తాను. ఇక నా ముత్యాల హారం వచ్చేసినట్టే. నేను వెళ్లి మజ్జిగలో కాస్త ఉప్పు నిమ్మకాయ కలిపి తెస్తాను. వాడికి అది తాగుతుంటే తన బుట్టలు ఎన్ని ఖాళీ అవుతున్నాయో కూడా తెలియకూడదు. రంగయ్య ఎడ్ల బండి మీద మామిడి పండ్లు తీసుకుని సుబ్బయ్య అంగడి ముందు ఆగుతాడు. రంగయ్య ముఖంలో ఎంతో ఆశ, సంతోషం ఉన్నాయి. సుబ్బయ్య లేచి దొంగ నవ్వు నవ్వుతూ ఎదురుగా వస్తాడు. సుబ్బయ్య చేతులు కలుపుతూ, ఓ రంగయ్య బావా, రా రా రా. ఏంటి ఈ రోజు పొద్దున్నే మా అంగడికి వచ్చావు? మామిడి పండు తెచ్చావా ఏంటి? కానీ ఈ రోజు బజార్లో పండ్లు ఎక్కువైపోయి ధర పడిపోయింది బావా. ఎవరు కొనడం లేదు. నిన్నటి దాకా ఒక సేరుకి 1 వెండి నాణెం ఉండేది. ఇప్పుడు పండ్లు కొనే నాదుడే లేడు. నా దగ్గర కూడా డబ్బులు పెద్దగా లేవు. ఎవరైనా అప్పిస్తే బాగుండు. రంగయ్య కంగారు పడుతూ, అయ్యో, అలా అంటావేంటి సుబ్బయ్య గారు? నా పండ్లు చూడండి, రసాలు కారిపోయే బంగినపల్లి పండ్లు బంగారంలా ఉంటాయి. పురుగు లేదు, మచ్చ లేదు. మీరు ఎలాగైనా నాకు మంచి ధర ఇవ్వాలి. నేను అప్పులు తీర్చాలయ్యా. మీ మీద నమ్మకంతో పట్నం వెళ్లకుండా మీ దగ్గరికే వచ్చాను. ఇంతలో కాంతం లోపల నుండి చెంబుతో మజ్జిగ తెస్తూ, రండి రంగయ్య గారు, కూర్చోండి. ఎండలో వచ్చారు, ఈ చల్లటి మజ్జిగ తాగండి. పల్లెటూరి వాళ్ళంతా ఎండలో వానలో కష్టపడతారు కాబట్టి మేము ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తింటున్నాం. మీరు ముందు ఈ మజ్జిగ తాగండి, అలుపు తీరుతుంది. ధర సంగతి మా ఆయన చూసుకుంటాడులేండి. మా ఆయనకి మీరంటే ఎంత ఇష్టమో. రంగయ్య మజ్జిగ తీసుకుని తాగుతూ అమాయకంగా, చాలా చల్లగా ఉన్నాయి కాంతం గారు. మీ మనసు కూడా చాలా మంచిది. మా గౌరీ ఊరికే మిమ్మల్ని తప్పుగా అనుకుంటుంది. మీరు చాలా గొప్పవాళ్ళు. నేను కష్టపడి పెంచిన పండ్లువి. కాస్త న్యాయం చెయ్యండి చాలు. సుబ్బయ్య కాంతంకి కళ్ళతో సైగ చేస్తూ, సరే రంగయ్య, పండ్లు ఎంత బరువుగా ఉన్నాయో తేవు. కొలి చేసి డబ్బులు ఇస్తారు. నిన్నటి ధరకే, అంటే సేరికి 1 వెండి నాణెం చొప్పున ఇస్తానులే నీకోసం. ఏమంటావు? నేను తూకం వేయలేదు, కానీ పండ్లు ఎత్తిన బరువుని బట్టి నాకు తెలుసు అవి ఖచ్చితంగా 150 సేర్లుంటాయని. 50 సుబ్బయ్య త్రాసు తెస్తూ దొంగరాతిని పెడుతూ,
లెక్కెందుకుల రంగయ్య, మన దగ్గర ధర్మత్రాసు ఉంది, అది అస్సలు అబద్ధం చెప్పనే చెప్పదు. ఇదిగో ఈ 10 సేర్ల రాతి పెడుతున్నాను చూడు, ఇందులో పండ్లు వెయ్యి, తూకం వేసి డబ్బులు ఇస్తాను. రంగయ్య తన బుట్టలలో నుండి పండ్లు త్రాసులో వేస్తాడు. 15 సేర్లు వేస్తేనే త్రాసు సమానంగా తూగుతుంది. సుబ్బయ్య మోసం తెలియక రంగయ్య ఇంకా ఇంకా పండ్లు వేస్తాడు. మొత్తం బుట్టలు ఖాళీ అయిపోయాక సుబ్బయ్య దొంగ ఏడుపు ఏడుస్తూ, అయ్యో రంగయ్య, నువ్వు 150 సేర్లు అనుకున్నావు, కానీ ఇక్కడ కేవలం 100 సేర్లు మాత్రమే తూగాయి బావా. చూడు, నా త్రాసు అబద్ధం చెప్పదు. పైగా నీ పండ్లు కూడా అంత పెద్దగా ఏమీ లేవు, కొంచెం చిన్నగానే ఉన్నాయి. లోపల గింజ పెద్దగా ఉండి పీచు ఎక్కువ ఉంటుందేమో. రంగయ్య నిర్ఘాంతపోయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, 100 సేర్లు? అదేంటి సుబ్బయ్య గారు, నేను తోటలో కోసినప్పుడు బుట్టలు చాలా బరువున్నాయి, త్రాసు తప్పు చూపిస్తుందేమో. ఒక్కసారి చూడండి బాబు, నా చెమటంతా వృధా అయిపోతుంది. నేను అప్పులు ఎలా తీర్చాలి బాబు? దయచేసి మళ్ళీ ఒకసారి తూకం వేయండి. కాంతం కోపంగా గొంతు పెంచుతూ, ఏం మాట్లాడుతున్నావు రంగయ్య? మా త్రాసు తప్పు చూపించడం ఏమిటి? మా తాత ముత్తాతల నుండి ఈ అంగడుంది. ఒక్కరోజు కూడా మేము తప్పు కొలవనే లేదు. నీకిష్టం ఉంటే అమ్ము, లేకపోతే నీ పండు తీసుకుని వెళ్ళిపో. నిన్నిప్పుడు ఎవడు బ్రతిమలాడాడు? నా మజ్జిగ తాగి నన్నే అంటావా? రంగయ్య భయపడి ఏడుస్తూ చేతులు జోడించి, అయ్యో తల్లి, నేను అంత మాట అనలేదు. నాకు డబ్బులు చాలా అవసరం. నా భార్యకు చీర కొనాలి. 100 సేర్లు అయితే 100 సేర్ల డబ్బులే ఇవ్వండి. మీ ఇష్టం తల్లి, నాకు వేరే దారి లేదు. సుబ్బయ్య జోబులో నుండి డబ్బులు తీస్తూ, సేరుకు 1 వెండి నాణం చొప్పున, ఇదిగో నీకు 100 వెండి నాణాలు. పండగ చేసుకో. ఇంకోసారి పండ్లు పండితే నా దగ్గరికే తేవు, ఎక్కడికి వెళ్ళకో. ఇదిగో ఈ సంచిలో వేసిస్తున్నాను, జాగ్రత్తగా తీసుకెళ్ళు. రంగయ్య చాలా బాధగా తెల్లపోయిన ముఖంతో డబ్బులు తీసుకుని ఎడ్ల పండెక్కి ఇంటికి వెళ్తాడు. సుబ్బయ్య, కాంతం ఒకరికొకరు చూసుకుని గట్టిగా నవ్వుకుంటూ పండ్ల బుట్టలు లోపలికి తీసుకెళ్తారు. రంగయ్య ఇంటికొస్తాడు. తల దించుకుని అరుగు మీద కూర్చుంటాడు. గౌరీ లోపల నుండొచ్చి అతని ముఖం చూసి ఏం జరిగిందో అనుమానిస్తుంది. ఆమె స్నేహితురాలు మళ్ళీ కూడా అప్పుడే అక్కడికొస్తుంది. రంగయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు. గౌరీ కంగారుగా రంగయ్య దగ్గరకొచ్చి, ఏమండి, ఎందుకలా ఏడుస్తున్న ముఖం వేసుకుని కూర్చున్నారు? పండ్లు ఎవరు కొనలేదా? సుబ్బయ్య గాడు ధర తగ్గించాడా? ఏవైందో చెప్పండి, నా ప్రాణాలు తీయకండి. రంగయ్య కళ్ళు తుడుచుకుంటూ సంచి తీసి ఇస్తూ, పండు కొన్నాడే గౌరీ, కానీ మనం 150 సేర్లు తీసుకెళ్తే వాడి త్రాసులో మాత్రం 100 సేర్లే చూపించింది. నేనెంత చెప్పినా వినలేదు. ఇక్కడ కేవలం 100 వెండి నాణాలు మాత్రమే ఉన్నాయి. నా కష్టమంతా మట్టి పాలైపోయింది తల్లి. నేను అప్పెలా తీర్చాలి? నిన్నెలా పోషించాలి? ఆ కాంతం కూడా నన్ను చాలా మాటలంది. మళ్ళీ కోపంగా చేతులుపుతూ, ఏంటి రంగయ్య బావా నువ్వనేది? నీ మామిడి పళ్ళు ఎంత బరువు ఉంటాయో నాకు తెలీదా? నిన్న నేనే కదా బుట్టలు నెత్తికెత్తాను. అవి ఖచ్చితంగా 150 సేర్లు పైనే ఉంటాయి. ఆ సుబ్బయ్య గాడు రాత్రి మార్చి నిన్ను నిలువు దోపిడీ చేశాడనుకుంటా. వాడంగడికి వెళ్లి నేను రచ్చ చేస్తాను చూడు. ఆగు మళ్ళీ, కోపంతో వెళ్తే మన దగ్గర ఆధారమేముంది? వాడు తన మనుషులతో మనల్ని కొట్టించి బయటికి గెంటేస్తాడు. ఆ కాంత నోరు ఇంకా పెద్దది. ఊర్లో ఎవరు మన మాట నమ్మరు. మనం వాడి బుర్రను వాడి వలల్లోనే బంధించి కొట్టాలి. కాని ఇది ఎలా రుజువు చేయాలో నాకు అర్థం కావట్లేదు. మనం ముందుగా ఈ ఊర్లో పెద్దదైన రత్తమ్మవ్వ దగ్గరికి వెళ్దాం. ఆమెకన్నీ తెలుసు. ఆమె సలహా తీసుకుందాం. వద్దే గౌరీ, ఇప్పుడెందుకు గొడవలు? పోయిందేదో పోయింది. వాడు పెద్ద వ్యాపారి, వానితో పెట్టుకుంటే మనకే నష్టం. నేను ఇంకా కొన్ని రోజులు పక్క ఊర్లో కూలి పనికెళ్ళి ఆ మిగిలిన అప్పు తీరుస్తానులే. నువ్వు కామ్గా ఉండు. గౌరీ గట్టిగా మందలిస్తూ, మీరు నోరు మూసుకోండి. ఎప్పుడు భయపడుతూ బ్రతికితే వాళ్ళు మనల్ని ఇంకా తొక్కేస్తారు. నా తెలివేంటో ఆ సుబ్బయ్య గారికి ఈ రోజు తెలియాలి. వాడు నా మొగుడిని మోసం చేసి ప్రశాంతంగా నిద్రపోలేడు. మళ్ళీ నువ్వు నాతో రావే. గౌరీ మళ్ళీ కలిసి ఊరి చివరున్న రత్తమ్మవ్వ ఇంటికి వెళ్తారు. రత్తమ్మ ఒక తాటాకు బుట్ట అల్లుతూ కూర్చునుంటుంది. ఆమెకు వయసైపోయినా కళ్ళల్లో చురుకుతనం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. గౌరీ వెళ్లి అవ్వ కాళ్లకు దండం పెడుతుంది. అవ్వ వారిని కూర్చోబెడుతుంది. రత్తమ్మ నవ్వుతూ పళ్ళు లేని నోటితో, ఏమే గౌరీ, ఏంటి ఈరోజు అసమాంతంగా వచ్చావు? నీ మొగుడు మామిడి పండ్లు అమ్ముతున్నాడని ఊరంతా తెలిసింది. వ్యాపారం బాగానే సాగినట్టు లేదే. నీ ముఖం చూస్తుంటే. ఏమైంది తల్లి? ఎవరైనా మీ కడుపు కొట్టారా ఏమిటి? గౌరీ బాధతో మరియు కోపంతో, ఏం చెప్పమంటావబ్బా? ఆ సుబ్బయ్య గడు మా ఆయనని నిలువు దోపిడీ చేశాడు. 150 సేర్ల పండు తీసుకెళ్తే 100 సేర్లే ఉన్నాయని చెప్పి మోసపరాతితో తూకం వేశాడు. ఆ కాంతం అది ఇది మాట్లాడి మా ఆయన బుర్ర తినేసింది. వాడిని ఎదిరించలేక మా ఆయన కన్నీళ్లతో ఇంటికొచ్చాడు. ఈ మోసం బయట పెట్టాలనుంది కాని ఎలాగో తెలియట్లేదు. నువ్వే మేమేం చెయ్యాలో దారి చూపించాలవ్వా. నీకు ఆ అంగడి గుట్టంతా కూడా తెలుసు కదా.
మాకు న్యాయం జరగాలి. రత్తమ్మ గట్టిగా నవ్వుతూ, ఒరేయ్ సుబ్బయ్య, నీ తాత ముత్తాతల నుండి ఈ మోసాలు చూస్తూనే ఉన్నాన్రా. అప్పట్లో మీ తాత బియ్యంలో రాళ్లు కలిపేవాడు, నీ బాబు పాలల్లో నీళ్లు కలిపేవాడు. నువ్వు ఏకంగా త్రాసుకే బొక్క పెట్టావా? మీ వంశపు బుద్ధి ఎక్కడికి పోతుంది తల్లి? ఆ కాంతం దానికి కుళ్ళంతా ఇంత కాదు. ఇదంతా నాకు ముందే తెలుసు తల్లి. కాని నీకొక విషయం తెలుసా గౌరీ? వాడి దగ్గరున్న 10 సేళ్ల రాతి అసలు బరువు 15 సేర్లుంటుంది. అందుకే మీలాంటి అమాయకపు రైతులకు అంత నష్టం. దాన్ని బయట పెట్టాలంటే వాడిని వాడి ఆయుధంతోనే కొట్టాలి. మళ్ళీ ఉత్సాహంగా, ఎలా కొట్టాలవా చెప్పు. ఓసి పిచ్చి మళ్ళీ, అలా బలవంతంగా కాదు, మనం బుర్ర వాడాలి. గౌరీ, రేపు ఉదయం మీ తోటలో మిగిలిన ఇంకో 75 సేర్లు మంచి పంగిన పడిన పండ్లు తీసుకుని నువ్వు మళ్ళీ మీ ఆయన అందరూ కలిసి అంగడికెళ్ళండి. పండ్లు కొలిచేటప్పుడు నేను చెప్పిన విధంగా చెయ్యండి. రత్తమ్మ గౌరీ చెవిలో ఏదో ఒక అద్భుతమైన ఉపాయం చెబుతుంది. నా ఉపాయం అర్థమైందా? ఇంకా సుబ్బయ్య గడికి పిచ్చి పట్టినట్లు చేద్దాం. నేను కూడా అంగడి దగ్గరికి వస్తాను. నా కళ్ళతో ఆ వేడుక చూడాలి. గౌరీ ముఖంలో ఆత్మవిశ్వాసంతో గట్టిగా నవ్వుతూ, శబాషబా, ఇది కదా అసలైన తెలివంటే. ఈ రోజు సుబ్బయ్య గడి గుట్టు రట్టు చేసి మా డబ్బంతా కక్కిస్తాను చూడు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనవ్వా. ఇక తర్వాత రోజు ఉదయం సుబ్బయ్య కాంతం అంగడిలో కూర్చొని నిన్నటి మోసం గురించి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే రంగయ్య ఎడ్ల బండి మీద మామిడి పళ్ళు తీసుకుని వస్తాడు. వెనకాలే గౌరీ మళ్ళీ నడుచుకుంటూ వస్తారు. ఊరి జనం కూడా అంగడి దగ్గర అక్కడక్కడ నిల్చొనుంటారు. వాతావరణం అంతా ఆసక్తికరంగా మారుతుంది. సుబ్బయ్య గౌరీని చూసి కొంచెం భయపడి, కాని తన తప్పుని కప్పిపుచ్చుకుంటూ, ఏట గౌరీ తల్లే, నువ్వు కూడా వచ్చావు? రంగయ్య, మాది చాలా మంచి మనసు. నేను నమ్మింది సరిపోలేదా? ఇంకా తెచ్చారా? నా దగ్గర అంత డబ్బు లేదు తల్లి. ఏం లేదు సుబ్బయ్య గారు, మా ఆయన చాలా తెలివైనవాడు. మీరు మా పండ్లు మంచి ధరకు కొన్నారని చెప్పాళ్లే. మీరంటే మాకు దేవుడితో సమానం. తోటలో ఇంకో 75 సేర్లు మంచి పెద్ద మామిడి పండ్లు మిగిలిపోయాయి. అవన్నీ మీకే ఇస్తే మీరు పట్నంలో అమ్ముకుంటారు కదా అని తెచ్చానులే. ఈ రోజు నేనే దగ్గరుండి మీకు తూకం వేసిస్తాను. కాంతం గౌరీని చూసి ఎగతాళి చేస్తూ గర్వంగా, అమ్మో, నువ్విస్తావా? సరేలే, ఇవ్వు. కానీ నిన్నిచ్చిన ధరకే ఇస్తాం. మరి పండ్లు ఎట్లాగో చిన్నవై ఉంటాయి. మళ్ళీ ధర పెంచమని అడగొద్దు. నీ నోరు పెద్దదని నాకు తెలుసు. మళ్ళీ గట్టిగా ముందుకొచ్చి, ఏవే కాంతం, మా పండ్లు పండు వెన్నెల్లా ఉంటాయి. కావాలంటే కోసి తిని చూడు. నీ బుర్ర కూడా తీయగా మారుతుంది. ధర గురించి మాట్లాడే ముందు త్రాసు తీసుకొచ్చి పండ్లు కొలవండి. ఆ తర్వాత మాట్లాడుకుందాం. సుబ్బయ్య లోపల నుండి మళ్ళీ ఆ దొంగ 10 సేర్ల రాతిని తీసుకొనొస్తూ, సరే గొడవ ఎందుకు? ఇదిగో నా 10 సేర్ల రాతి పెడుతున్నాను, పండ్లు వేయండి. నా ధర్మత్రాసు ఎప్పటికీ అబద్ధం చెప్పదు. రంగయ్య బుట్టలలో నుండి పండ్లు వేస్తాడు. అసలవి 75 సేర్లున్నా దొంగ రాతి వల్ల త్రాసులో అవి కేవలం 50 సేర్లుగానే తూగుతాయి. త్రాసు సమానంగా నిలుస్తుంది. సుబ్బయ్య దొంగ నవ్వు నవ్వుతూ మీసాలు మెలేస్తూ, చూసావా గౌరయ్య, నీ కళ్ళ ముందే కొలిచాను. ఎక్కడైనా మోసం ఉందా? సరిగ్గా 50 సేర్లు ఉన్నాయి. సేరికి ఒక వెండి నాణం చొప్పున. ఇదిగో నీకు 50 వెండి నాణాలు సంచిలో పోసి ఇస్తున్నాను. తీసుకో తల్లి. మీ ఆయన్ని తీసుకుని సంతోషంగా ఇంటికెళ్ళు. గౌరీ సంచి తీసుకుని చిన్న నవ్వు నవ్వుతూ గొంతు పెంచుతూ, చాలా సంతోషం సుబ్బయ్య గారు. మీ తూకం మీద నాకు చాలా నమ్మకం. కానీ నాకు ఒక్కటే భయం. ఈ సంచిలో 50 నాణాలున్నాయో లేదో నాకు లెక్క పెట్టడం రాదు. నాకు చదువు రాదు. నా స్నేహితురాలు మళ్ళీ కూడా లెక్క పెట్టలేదు. అందులో మీరు పొరపాటున తక్కువ వేశారేమోనని నా సందేహం. కాంతం కోపంగా అరుస్తూ, మమ్మల్ని దొంగలనుకుంటున్నావా ఏమిటి? సంచిలో ఖచ్చితంగా 50 నాణాలున్నాయి. కావాలంటే ఊరి వాళ్ళని అడుగు. నీకు లెక్క రాకపోతే ఎవరి చేతనైనా లెక్క పెట్టించుకో. మా మీద నెపాలు వేయకు. గౌరీ గట్టిగా అందరూ వినేలా, ఊరి వాళ్ళను ఎందుకు అడుగుతా కాంతం గారు? మా దగ్గర మీలాంటి తెలివైన నిజాయితీ గల వ్యాపారి ఉన్నప్పుడు నేను ఇతరుల సహాయం ఎందుకు తీసుకుంటాను? సుబ్బయ్య గారు, మా రత్తమ్మవ్వ నాకొక మాట చెప్పింది. 50 వెండి నాణేల బరువు ఖచ్చితంగా 5 సేళ్ల రాతికి సమానమంట కదా? సుబ్బయ్య కొంచెం తడబడుతూ నుదుటి మీద చెమటను తుడుచుకుంటూ, అవును, 50 నాణాలు సరిగ్గా 5 సేర్లు బరువు ఉంటాయి. అది అందరికీ తెలిసిందే కదా. దానికి ఇప్పుడు ఏమంటావు? నీ నాణేలు 5 సేర్లు బరువు ఉంటాయి. గౌరీ త్రాసు వైపు చూపిస్తూ చిరునవ్వుతో, ఏం లేదులే, నాకు లెక్క రాదు కాబట్టి తూకం ద్వారా తెలుసుకుంటాను. ఆ త్రాసులో ఒకవైపు మీ 5 సేళ్ల రాతిని వెయ్యండి. ఇదిగో ఇంకోవైపు ఈ 50 నాణేల సంచిని వెయ్యండి.
రెండు సమానంగా తూగితే అప్పుడు ఈ సంచిలో ఖచ్చితంగా 50 నాణాలున్నట్టు నాకు నమ్మకం వస్తుంది. నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను. నాకు సంతోషం, మీకు సంతోషం. ఊరి జనమంతా ఆసక్తిగా ఏమవుతుందా అని చూస్తూ ఉంటారు. రత్తమ్మవ్వ కూడా కర్ర పట్టుకుని మెల్లగా అంగడి ముందుకొస్తుంది. సుబ్బయ్య ముఖంలో చెమటలు పడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. అతని 5 సేర్ల రాతి అసలు బరువు 7.5 సేర్లు. ఇప్పుడు 50 నాణాలు వేసినా త్రాసు లెగను కూడా లెగదు. సుబ్బయ్య భయపడిపోయి తన గుట్టు రట్టవుతుందని వణికిపోతాడు. సుబ్బయ్య కంగారుగా తడబడుతూ మాటలు దాటివేస్తూ, అదే అది కాదు గౌరీ తల్లి, నాన్నలు లెక్క పెట్టాలి కానీ తోచడం ఏంటి పిచ్చిదానా? ఇదేనా తెలివైన భార్య చేసే పని? నువ్వు మరీ తెలివి తక్కువ వాడబోతున్నావు. నాణాలు త్రాసులో వేసి తోచడం ఇది వ్యాపార ధర్మం కాదు, మన పద్ధతి కూడా కాదు. ఊరుక గౌరీ. మళ్ళీ గట్టిగా అరుస్తూ ముందుకు దూకుతూ, ఏంట్రా వ్యాపార ధర్మం? నీ త్రాసు రాతి సక్రమమే కదా, నీ సంచిలోని డబ్బులు సక్రమమే కదా, మరి త్రాసులో వేయడానికి వణుకెందుకు వస్తుందిరా? వెయ్, ఊరి జనమంతా చూస్తున్నారుగా, వెయ్. సత్యం నిలబడాలంటే నువ్వు వేయాల్సిందే. రత్తమ్మ ముందుకొచ్చి గట్టిగా అధికారపు గొంతుతో, ఒరే సుబ్బయ్య, ఆ పిల్ల అడిగితే త్రాసులో రాళ్ళు వేయడానికి నీకొచ్చిన ఇబ్బంది ఏమిట్రా? వెయ్యి అని అంటున్నాను కదా నేను. ఈ ఊరికి పెద్దదాన్ని నేను. అది తప్పైతే నేను బాధ్యురాల్ని. వెయ్యరా దొంగ, నా మాట జవదాటుతావా? ఊరి జనమంతా ముక్తకంఠంతో వెయ్యి వెయ్యి అని గట్టిగా అరుస్తారు. సుబ్బయ్య తప్పక చేతులు వణుకుతూ ఉండగా త్రాసులో ఒకవైపు వాడి దొంగ 5 సేర్ల రాతిని పెడతాడు. ఇంకోవైపు 50 నాణాల సంచిని పెడతాడు. రాతి ఉన్న వైపు భారీగా కొండలా క్రిందికి దిగిపోతుంది. నాణాల సంచి ఉన్న వైపు గాలిలో పైకి లేస్తుంది. రెండు అసలు ఏమాత్రం సమానంగా తూగవు. అందరికీ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. గౌరీ గట్టిగా నవ్వుతూ అందరి ముందు చేతులు కట్టి నించుని గర్జించినట్లుగా, ఆహా, ఏమిటి సుబ్బయ్య గారు, 50 వెండి నాణాలు వేసినా మీ 5 సేర్ల రాయి పైకి లెగడం లేదు ఏమిటి? అంటే మీ రాతిలో బరువు 5 సేర్ల కంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. నా మామిడి పండ్లు కొలిచేటప్పుడు మాత్రం త్రాసు కిందకి దిగిపోయింది. ఎందుకంటే మీరు వాడిన 10 సేర్ల రాయి 15 సేర్ల బరువు ఉంది కాబట్టి. ఇప్పుడు మీ డబ్బులు కొలిచేటప్పుడు మాత్రం రాయి కిందకి దిగిపోయింది. దొంగ పట్టుబడ్డాడు. ఊరి జన్లారా, వీడు దొంగ, పచ్చి మోసగాడు. ఏమేమిటో చేశారని తెలుసు కానీ ఇంత పెద్ద మోసం చేశారని నాకు తెలియదు. ఇప్పుడు ఊరంతా మీ బండారం బయటపడింది. మీరు నా పరువు తీశారు. ఇక నేను ఈ ఊర్లో తల ఎత్తుకుని ఎలా తిరగాలి? సుబ్బయ్య గారు, నేను చదువుకోలేదు. నాకు తెలిసింది ఒకటి, భూమి తల్లిని నమ్ముకుని కష్టపడ్డం. ఈ మామిడి తోట కోసం నేను నా భార్య ఎంత చెమట ఓడ్చామో మీకు తెలియదు. నా చెమట చుక్కలు మీకు అర్థం కావు. మీరు నీడలో కూర్చొని త్రాసులో రాళ్లు మార్చి మన రైతుల కడుపు కొడుతున్నారు. ఇది న్యాయమేనా? మాలాంటి పేదవాళ్ళు ఏడిస్తే ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదులుతుందా? దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? నేను అమాయకుడిని కాబట్టి నిన్న మోసపోయాను. కానీ ఈ రోజు నా భార్య తెలివి వల్ల మీ అసలు రంగు బయటపడింది. రైతు ఏడిస్తే రాజ్యం నాశనం అవుతుందంటారు. మీలాంటి వ్యాపారి మోసం చేస్తే ఊరికి పీడ పడుతుంది. విన్నావా రా సుబ్బయ్య, రైతు బిడ్డ ఆకలి కేకలు విన్నావా? ఈ రోజు నుండి నువ్వు మా ఊర్లో వ్యాపారం చేయడానికి వీల్లేదు. నీ మోసాలన్నీ బయటపడ్డాయి. నిన్నటి 150 సేర్లకు ఇవాళ 75 సేర్లకు మొత్తం లెక్క కట్టి 225 వెండి నాణాలు రంగయ్యకి ఇప్పుడే ఇవ్వాలి. లేకపోతే నిన్ను ఊరు నుండి వెళ్ళగొడతా. మీ తాత ముత్తాతల పేరంతా నాకించేశావు కదరా ఎర్రెదవా. సుబ్బయ్య భయపడి వణుకుతూ రంగయ్య కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నన్ను క్షమించండి రంగయ్య బాబా, కకృతి పడి తప్పు చేశారు. నా పిల్లం నగల గోల వల్ల ఆశకపోయాను. పాపానికి ఓడికట్టాను. ఇదిగో మీ 225 వెండి నాణాలు. లోపలికెళ్లి సంచి నిండా డబ్బులు తెచ్చి ఇస్తాడు. ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయను. నా త్రాసురాళ్ళు కూడా అన్ని కొత్తవి తెచ్చుకుంటారు. నన్ను ఊరు నుండి వెళ్ళగొట్టకండి తల్లి, నాకు ఇంకో బతుకు తెరువు లేదు. గౌరీ డబ్బులు తీసుకుని రంగయ్య చేతికిస్తూ గంభీరంగా, అడవుల్లో కష్టపడేవాడికి ఆకలి విలువ తెలుస్తుంది. కాని మీలాంటి వ్యాపారులకు డబ్బుల విలువ తప్ప మనుషుల విలువ తెలియదు. ఈ రోజు నేను ఈ పంతం పట్టింది కేవలం మా డబ్బుల కోసం కాదు, మీ మోసం బయటపడ్డానికి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎప్పటికీ ఎవరిని మోసం చేయడానికి మీరు భయపడాలి. మళ్ళీ సంతోషంగా నవ్వుతూ, అద్భుతం గౌరీ, నీ తెలివికి జోహార్లు తల్లి. తెలివైన భార్య ఉంటే ఆ మొగుడికి ఎప్పటికైనా భయమే లేదు. ఈ ఊర్లో ఇక ముందు రైతులను ఏ వ్యాపారి మోసం చేయలేడు. అవును మళ్ళీ, నా భార్య అపర సరస్వతి, మహా తెలివైన భార్య. మా మామిడి పండ్ల వ్యాపారం ఇంకెప్పటికీ మోసపోదు. పద గౌరీ, మనం ఇంటికి వెళ్దాం. ఊరి జనమంతా గౌరీ తెలివితేటలకు సంతోషంగా చప్పట్లు కొడతారు. కాంతం మరియు సుబ్బయ్య అవమానంతో తల వంచుకుంటారు. రంగయ్య, గౌరీ, మల్లి మరియు రత్తమ్మవ్వ అందరూ కలిసి నవ్వుకుంటూ మామిడి తోట వైపు నడుచుకుంటూ వెళ్తారు. కష్టపడి పనిచేసే రైతుల కడుపు కొట్టాలని చూస్తే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. మోసపూరిత వ్యాపారులకు తెలివైన వాళ్లు తగిలితే
గుట్టంతా రట్టవుతుంది అన్నదే ఈ కథలోని అసలు నీతి.